చేతు ప్రయోగం ఫలించేనా? అక్కినేని నాగచైతన్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్నమైన కథా చిత్రాలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అయితే చేతు మాత్రం మాస్ సినిమాలు చేయాలి, మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. క్లాస్ ఇమేజ్ ఉన్న చేతు మాస్ సినిమా చేయడం అంటే ప్రయోగమే. మాస్ ప్రయోగం చేసిన ప్రతిసారి నిరాశే ఎదురైంది. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ చేతు చేస్తున్న ప్రయోగం ఏంటి? 'జోష్' మూవీతో కెరియర్ స్టార్ట్ చేసిన చైతన్య తొలి సినిమాతో నటుడిగా మెప్పించిన కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. 'ఏం మాయ చేసావు' సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ని సాధించి యూత్‌కి బాగా దగ్గరయ్యాడు. ఇక అక్కడి నుంచి చైతు వెనుదిరిగి చూసుకోలేదు. 100% లవ్, 'తడాకా', 'మనం', 'ఒక లైలా కోసం', 'ప్రేమం', 'రారొండే వేడుక చూద్దాం', 'లవ్ స్టోరీ', 'బంగారు రాజు' తదితర ప్రేమ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో విజయం సాధించాడు. అయితే 'దడ', 'బెజవాడ', 'ఆటోనగర్ సూర్య', 'యుద్ధం శరణం' ఇలా మాస్ మూవీ ఫ్లాప్ అయ్యాయి కానీ హిట్‌ని మాత్రం అందివ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో చేతు నటించిన 'థాంక్ యూ', 'లాల్ సింగ్ చడ్డా', 'కస్టడీ' చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ఈ టైంలో 'తండేల్' అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. చైతన్యకు ఫస్ట్ టైం 100 కోట్ల మూవీని అందించింది. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండాతో నాగ చైతన్య ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఓటీటీ 100 కోట్లు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్‌లోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. అయితే చేతుతో 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ సినిమా చేయడం, పైగా ఇది థ్రిల్లర్ మూవీ కావడంతో రిస్క్ అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కానీ కథపై ఉన్న నమ్మకంతో మేకర్స్ అంత బడ్జెట్ పెడుతున్నారంట. ఇది ఒక రకంగా చేతుకి ప్రయోగమే. మరి ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుంది? చేతుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.